శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. కేంద్ర కేబినెట్ లోకి మాజీ ఆర్బీఐ గవర్నర్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు అమిత్ షా. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు కేంద్ర కేబినెట్ లోకి కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలున్నాయని కూడా సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది శక్తికాంత దాస్ కు. ఇక 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా ఉన్నారు శక్తికాంత దాస్. భారత ప్రధానమంత్రికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు శక్తికాంత దాస్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శక్తికాంత దాస్ కేబినెట్ లోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా అడుగులు పడుతున్నాయనేటువంటి మాట. అంటే గతంలో కొన్ని ఆరోపణలు విమర్శలు కూడా శక్తికాంత దాస్ విషయంలో వచ్చాయి. అంటే కేంద్రానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు ఆర్బీఐ గవర్నర్ అని గతంలో వచ్చినటువంటి విమర్శలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సమాచారం ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మోడీ కేబినెట్ లోకి మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అమిత్ షా భేటీ అయ్యారు. అంతకు ముందు ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యారు. రాబోయే 2-3 రోజుల్లోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కేబినెట్ లో దాదాపు 40 నుంచి 45 మంది కొత్త మంత్రులు రాబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మరో 2 లేదా 3 కొత్తగా కేబినెట్ కి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆర్బీఐ మాజీ గవర్నర్ గా పనిచేసిన శక్తికాంత్ దాస్ కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ సూచనప్రాయంగా నిర్ణయించారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆయన ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు, 2వ కార్యదర్శిగా ఉన్నారు. గతంలో 2019 నుంచి ఒక కార్యదర్శి ఉండేవారు. ప్రస్తుతం మోడీకి ఇద్దరు కార్యదర్శులు పనిచేస్తున్నారు. అందులో శక్తికాంత్ దాస్ ఒకరు కూడా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ నియమించారు. ఆర్బీఐ గవర్నర్ గా నియమించిన సమయంలో, కరోనా సమయంలో, మరికొన్ని వ్యవహారాలు నడిచిన సమయంలో కూడా కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించారు అనే అంశానికన్నా బీజేపీ నేతలకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి. ఏవైతే కరోనా సమయంలో దేశంలో ఉన్న పరిస్థితిని, దేశంలో గతంలో నోట్ల రద్దు జరిగినప్పుడు జరిగిన పరిస్థితిని కంపేర్ చేస్తే శక్తికాంత్ దాస్ నేరుగా బీజేపీ నేతలకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగానే ఆయన ఆర్బీఐ గవర్నర్ గా నియమించబడ్డాడు. 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా నియమించబడ్డారు. తర్వాత ప్రధానమంత్రి కార్యదర్శిగా నియమించిన పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీ రాజకీయానికి ఏవైతే శక్తికాంత్ దాస్ ను ఒక పావుగా వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటున్నారు అనే ప్రచారం జోరందుకుంది. గతంలో ఆయన కీలక పదవులు నిర్వహించారు. ఏదైతే 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండవసారి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తికాంత్ దాస్ ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వంలో పెరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు ఏవైతే రేపో రేట్ల విషయం కావచ్చు, కొన్ని సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మురళి. ఎస్, అంటే దీనికి సంబంధించి మాజీ ఆర్బీఐ గవర్నర్ నుంచి కేంద్ర మంత్రిగా అవుతున్నటువంటి శక్తికాంత దాస్, అంటే ఈ పరిణామాన్ని ప్రధానంగా రాజకీయ కోణంలో విశ్లేషిస్తే దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ మంత్రి పదవులు కేటాయిస్తుంది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన నేతలకు రాజ్యసభ సీట్లు దక్కాయి. గతంలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గొగోయ్కి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. శక్తికాంత్ దాస్ కు నేరుగా ప్రధానమంత్రి కార్యదర్శిగా ఉన్నారు, ఆర్థిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు, గతంలో ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. మరికొంతమంది నేతలు కూడా ఎవరైతే తమకు వ్యవస్థల్లో ఉన్నప్పుడు తమ ప్రభుత్వానికి కానీ తమకు కానీ అనుకూలంగా పనిచేసిన వ్యక్తులకు నేరుగా బీజేపీ పదవులు ఇస్తుంది అనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు కావచ్చు, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు కొన్ని సంస్థలకు ఇతరికంగా ఉపయోగపడిన నేపథ్యం కావచ్చు, బీజేపీకి అనుకూలంగా ఉన్న నేతల విషయంలో మరికొన్ని చోట్ల ఏవైతే కొన్ని సంస్థలు ఏవైతే పారిశ్రామిక సంస్థలు దివాలా తీసిన వ్యవహారాలు కావచ్చు, ఇలా కొన్ని వ్యవహారాల్లో శక్తికాంత్ దాస్ నేరుగా బీజేపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే శక్తికాంత్ దాస్ 2019 తర్వాత ఆయన ప్రయారిటీ అటు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో పెరిగింది. గవర్నర్ గా పనిచేయడమే కాకుండా ఆర్బీఐ లాంటి వ్యవస్థల్లో పనిచేయడమే కాకుండా ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యదర్శిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది.
ప్రధానమంత్రి కార్యదర్శిగా ఉన్న శక్తికాంత్ దాస్ మోడీ క్యాబినెట్ 3.0 తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. రాబోయే 2-3 రోజుల్లో మంత్రి దాంతో పాటు ఇక్కడ ఏ శాఖ కేటాయిస్తారు అనే దానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ. అంటే ఇప్పటికిప్పుడు నిర్మలా సీతారామన్ విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దేశ ఆర్థిక పరిస్థితులు గత 3 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పరిణామాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట. అంటే శాఖ కేటాయింపా, లేకపోతే వారికి కావాల్సినటువంటి వారా, లేకపోతే నిర్మలా సీతారామన్ విషయంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి అంటారా, లేకపోతే ఇతరత్ర రాజకీయ పరిణామాలు ఆర్థిక పరిస్థితులు అన్ని వెరిసి కూడా శక్తికాంత దాస్ శాఖని నిర్ణయిస్తాయి అనేటువంటి మాట. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ కోణాన్ని? మురళి, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహార శైలి కానీ ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాలు కానీ అవి మోడీకి అత్యంత కీలకంగా మారిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వీటినన్నిటినీ ఆధారంగా నిర్మలా సీతారామన్ శాఖ మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోపక్క నీట్ వివాదంలో అత్యంత ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాంతర ప్రధాన్ కూడా పార్టీ పదవులకు పంపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ పనితీరు మోడీకి నచ్చలేదు అనే ఒక విమర్శ ఇప్పటికే ఉంది. అలాంటి నిర్మలా సీతారామన్ పార్టీ కార్యక్రమాలకు నియమిస్తారా, లేక మంత్రి ఆర్థిక శాఖ మంత్రిని తప్పించి రైల్వే శాఖ కానీ లేక మరొక శాఖ ఏమైనా అప్పచెప్తారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మోడీ క్యాబినెట్ లోకి కొత్తగా ఇటు శక్తికాంత్ దాస్ కావచ్చు, ఏదైతే మన బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజీనామా చేసిన నితీష్ కుమార్ కావచ్చు, మరికొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో భాగంగానే నిర్మలా సీతారామన్ ను కేబినెట్ నుంచి తప్పిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ గా ఉన్న ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యదర్శిగా ఉన్న శక్తికాంత్ దాస్ కేబినెట్ లోకి తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ 2 అంశాలు దగ్గర సిమిలారిటీగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ తప్పిస్తే ఆ శాఖలకు శక్తికాంత్ దాస్ పంపించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ ప్రధాన కార్యదర్శిగా ఉండడమే కాకుండా నేరుగా మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి గుజరాత్ రాష్ట్రానికి చెందిన శక్తికాంత్ దాస్ కు ఆర్థిక మంత్రికి దక్కుతున్నాయంటే దక్కే అవకాశాలు ఉన్నాయంటే బీజేపీ నుంచి ప్రచారం జరుగుతుంది. మోడీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఒక కీలక పరిణామంగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లోకి మాజీ ఆర్బీఐ గవర్నర్ అంటూ కూడా జోరుగా జరిగినటువంటి ప్రచారం రాజకీయ వర్గాలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు అమిత్ షా. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు కేంద్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉందని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్ గా కూడా పనిచేశారు శక్తికాంత దాస్. 15వ ఆర్థిక సంఘంలో కూడా సభ్యుడిగా ఉన్నారు. భారత ప్రధానమంత్రికి ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు శక్తికాంత దాస్. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఒక కీలక శాఖను శక్తికాంత దాస్ కు కేటాయించబోతున్నారనేది సమాచారం.